తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం శివునికి అంకితం చేయబడిన అత్యంత పురాతనమైన మరియు అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. ఆలయ ప్రాముఖ్యత: ఈ ఆలయ పంచభూత క్షేత్రాల్లో ఒకటైన పృథ్వీలింగాన్ని భూమిగా సూచిస్తుంది. స్థల పురాణం: పార్వతీదేవి ఇక్కడ ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసిందని, శివుడు ఆ మేరకు పరీక్షించి ఆపై వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఏకాంబరేశ్వరం అంటే ఏకం అంటే మామిడి, అంబర అంటే ఆకాశం లేదా వస్త్రం, ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని దీని అర్థం. అక్షయ మామిడి వృక్షం: ఆలయ ప్రాంగణంలో సుమారు 3500 ఏళ్ల పురాతనమైన మామిడి చెట్టు ఉంది. దీనికి ఉన్న 4 కొమ్మలు 4 వేదాలు ప్రతిరూపమని, ఇవి 4 రకాల రుచులు గల పండ్లను కాస్తాయని భక్తుల నమ్మకం. రాజగోపురం: ఈ ఆలయ ప్రధాన గోపురం ఎత్తు సుమారు 190 అడుగులు ఉంటుంది. ఇది భారతదేశంలో ఎత్తైన గోపురాల్లో ఒకటి. 1000 స్తంభాల మండపం: ఆలయ లోపల అద్భుతమైన శిల్పకళతో కూడి 1000 స్తంభాల మండపం మరియు 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడిన ప్రాకారం ఉన్నాయి. దర్శన సమయములు: ఆలయం సాధారణంగా ఈ కింద సమయంలో తెరిచి ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని మొదటగా 6వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. ఆ తర్వాత చోళ, విజయనగర నాయకుల రాజవంశంలో వారు దీనిని విస్తరించి పునరుద్ధరించారు. ఈ ఆలయం ఎన్నో చారిత్రక సంఘటనలకు, సాంస్కృతిక పరిమాణాలకు సాక్ష్యంగా నిలిచింది. అంతేకాకుండా ఎందరో రాజులు, సాధువులు, కవులు దీన్ని పోషించారు. ఈ ఆలయంలో గర్భగుడిలో ప్రధాన దైవం పృథ్వీలింగం కొలువై ఉన్నది. ఈ లింగం ఇసుకతో చేయబడినది మరియు స్వయంభుగా వెలిసినది అని అంటారు. ఈ లింగానికి బంగారు కవచం కూడా ఉంటుంది. దీనిని సంవత్సరానికి ఒక్కసారి పంగుని ఉత్తరం రోజున మాత్రమే తొలగిస్తారు. ఈ లింగం చుట్టూ 1008 చిన్న లింగాలు ఉన్నాయి. ఇవి శివుని విశ్వస్వరూపాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఈ ఆలయంలో ఉన్న 10 సంగీత స్తంభాలు అనే ఒక ప్రత్యేక లక్షణం కూడా ఉంది. గ్రానైట్తో చెక్కిన ఈ స్తంభాలను తట్టినప్పుడు వివిధ సంగీత స్వరాలు వెలువడతాయి. ఈ స్తంభాలపై వీణ, వేణువు, మృదంగం వంటి వివిధ సంగీత వాయిద్యాలు చెక్కడం జరిగినవి. ఈ స్తంభాల భారతీయ సంగీతంలో సామరస్యాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయని అంటారు. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవం, బంగారు రథోత్సవం, పంగుని ఉత్తరం వంటి అనేక పండుగలను కూడా ఇక్కడ ఏడాది పొడవునా జరుపుకుంటారు. మీరు చూసిన ఇదే ఏకాంబరనాథ్ దేవాలయం యొక్క లడ్డు మరియు పులిహోర ప్రసాదం. ఇది గోపురం ఎదురుగానే ఉంటుంది, ఒక చెట్టు కింద. నా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఏదో తెలియని ప్రశాంతత. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ ఒకప్పుడు 3 years బ్యాక్ ఇలా ఉండేదే కాదు. చాలా అంటే చాలా మార్పులు చేశారు. అండ్ కలర్స్ కానీ, డిజైన్స్, ఆ టెంపుల్స్కి ఆ స్టోన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్ట్ కొంచెం డెవలప్మెంట్ చేశారు. ఒకప్పుడు కింద రాతి కూడా మొత్తం మట్టి ఉండేది. ఇప్పుడు చాలా అంటే చాలా చేశారు. ఇదే విధంగా ప్రతి టెంపుల్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఏకాంబరేశ్వర టెంపుల్, ఏకాంబరనాథ్ టెంపుల్ అంటారు. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం. ఫ్రెండ్స్ ఇక చూడవచ్చు మొత్తం. ఇక్కడ ఎవ్వరు ఒక శబ్దం కూడా లేదు. ఇక్కడ ఎంటీ, మేమిద్దరం ఉన్నాం, మా ఫ్రెండ్ కానీ నేను. ఈ పిల్లర్ మండపం ఉంది, 1000 పిల్లర్ మండపం.
ఇవ్వలేరుడా ఇలాంటి ప్లేస్కి వస్తే మస్తు అనిపిస్తుంది. వీడియో నచ్చిందనుకో తప్పకుండా లైక్ చేయండి, షేర్ అండి అండ్ సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. ఇది పృథ్వీలింగం, పంచభూత లింగాల్లో పృథ్వీలింగం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.